ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలం సువీర చరిత్ర. తిరిగి వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు: ఓ మహావీర, కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను, విను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తి లేనప్పుడు యంత్రాక్షంతులు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడు బాలుడికి ఉపనయం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు చెరువులు తవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడు బాలుడికి ఉపనయం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే తాను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింప చేసిన వారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతం ఉంది, చెబుతా విను అని ఇలా చెప్పసాగాడు. సువీర చరిత్ర. పూర్వం వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతని భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడే నర్మానది తీరంలో పర్ణశాల నిర్మించుకొని కందమూలాలు భక్షిస్తూ గడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజు అభివృద్ధి కాసాగింది. అతి గారాబంతో పెరగసాగింది. అలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవనవతయింది. ఒక దినాన వానప్రస్థుడు కుమారుడు ఆ బాలికను చూసి అందచందాలకు పరివేశుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకు ఆ రాజు: ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు. ఆ రాజు ఆ పాత్రను తీసుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు. అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడు ఇచ్చిన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమె కూడా యుక్త వయసు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలని ఆశతో ఎదురు చూడసాగాడు. ఒక సాధువు తపదీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా దారిలో ఉన్న సువీరుడు కలుసుకున్నాడు. ఓయి, నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టిన వాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్య పిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి సువీరుడు ఇలా చెప్తున్నాడు: ఓ మహానుభావ, నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేదీ ఉండదు. పుత్రశోకం కంటే దుఃఖం ఉండదు. అలాగే భార్య వియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడైనాను. ఈ కారడిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకు ఇచ్చి వాడి వద్ద కొంత ధనం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనా ధర్మ సూక్ష్మం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు ఆసి పత్రావానమని నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చుకుని పెండ్లాడిన వారి గృహస్థ ధర్మాలు వ్యర్థమొకటియే కాకుండా అతను మహానరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించే వారికి ఎలాంటి ప్రాయశ్చిత్యం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో 2వ కుమార్తెకు శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధి గలవాడికి కన్యాదానం చెయ్యి. అట్లు చేసినట్లయితే గంగా స్నానం, అశ్వమేధ యాగం ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడి అవుతావు అని రాజుకు హితోపదేశం చేశాడు. అందుకు ఆ రాజు చిరునవ్వుతో, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ. తాను తినకుండానే భార్య బిడ్డలు సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోవమంటారా? ధనం బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చెక్కి శల్యమైన వాడైనా లోకం గుర్తిస్తుందా?
గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేను అడిగినంత ధనం ఇచ్చేవారికి ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చుగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయి యమలోకంలో ఆశీపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశస్థుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శృతకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు. అంతటా శృతకీర్తి, నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారం ఎన్నడూ చేయలేదు. దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేశాను, అయినా నాకు ఈ దుర్గతి ఎలా అని నిండు కొలువులో యమధర్మరాజును ప్రశ్నించాడు. వినయంగా ఇలా చెబుతున్నాడు: ప్రభు, నీవు సర్వజ్ఞుడివి, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటిని తారతమ్య భేదాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చెయ్యలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారు? కారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శృతికీర్తిని చూసి, ఓయి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడివే. నీవు ఎలాంటి దురాచారం చెయ్యలేదు. అయినా నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునేవారు వారి పూర్వీకులు ఎంతటి పుణ్యవంతులైనా నరకాలను అనుభవించక తప్పదు. నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్తుడువే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరంలో తల్లి వద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చెయ్యి. నీవు మీ వాళ్ళు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళతారు అని చెప్పాడు. పుత్ర సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసిన, విధిగా ఆంబోతుకు వివాహం చేసిన కన్యాదానం ఫలితం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు అని యముడు సెలవిచ్చెను. శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరంలో ఒక వర్ణపటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అసలు విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుడు కూతురుని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శృతకీర్తి వారి పూర్వీకులు పాప విముక్తులై స్వర్గలోకాన్ని చేరారు. ఓ జనక మహారాజా, కార్తీకంలో కన్యాదానానికి అంతటా శక్తి ఉంది. అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని వివరించాడు. ఈ స్కాంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని 13వ అధ్యాయం సమాప్తం. ప్రతిరోజు పూజా విధానం, కార్తీక పురాణముకు సంబంధించిన వీడియో లింకులు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.